బయట మీ మోటార్ సైకిల్ కానీ ఆటో కానీ ఏదో ఒకటి పెట్టింటారు, ఏదో పొలాల్లో మేకలో ఏదో పెట్టిపోయింటారు. వాటిని వచ్చి బొలెరోలను అవి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఇలా రీసెంట్ గా ఎక్కువ రాయదుర్గం టౌన్ లో జరిగింది. కాబట్టి మన ఊర్లలో జరగదని గ్యారెంటీ లేదు. కాబట్టి మీరందరూ కొంచెం మేలుకొని ఎవరు వస్తున్నారు వెళ్ళిపోతున్నా కనుక్కోండి. ఎవరు వచ్చినారా బాబు మీ ఊరు మాకు చెప్తేనే వచ్చినా ఇందాక ఒక కారులో వచ్చి ఒక నలుగురు ఏదో చందాలు అడుగుతారు. శ్రీశైలంలో ఏదో అన్నదానం పెట్టాలంటే ఇక్కడికి వచ్చి చందా అడగాల్సిన అవసరం రా, గ్రహించాలి వాళ్ళ గురించి. ఇంత దూరం వచ్చి చందా అడగాల్సిన అవసరం ఉండదు. శ్రీశైలంలో అన్నం పెట్టడానికి కొద్దిగా అయిపోయిందా? ఆ గుడి పెట్టినా కూడా మా పోలీసు వాళ్ళు అడిగేసి సర్టిఫికేట్ రాపించుకొని రాకపోతే మేము మా ఊర్లోకి వచ్చేటప్పుడు వదిలేయాలా. మీరేమన్నారంటే మా పోలీస్ స్టేషన్ కూడా మా సార్లు సీల్ వేసుకొని రాండి, అప్పుడు మా ఊర్లోకి రాయాలని అడగాల మీరు నలుగురు. ఈ రోజు నీది పోతుంది, రేపు ఆయన పోతుంది. అవన్నీ మీ వస్తువు చూసుకోవాలి. కాబట్టి మీరు గమనించండి. ఆ రానున్న రోజులలో కూడా దొంగలు ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనము రోడ్డు దగ్గర ఊరు ఉంది మీదే, బళ్ళారి నుంచి అటు వస్తారు, అటు వెళ్ళిపోతారు ఫాస్ట్ గా. మోటార్ సైకిల్ అవి చాలా మంది ఎత్తుకుపోతున్నారు.